పదే మాట్లాడుతూనే ఉంటాడు. ఈయన వచ్చాక శ్రీ సిటీలో దగ్గరగా ఒక 2 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చినాయి అట్లీస్ట్. ఇనాగరేషన్కి కూడా పోలా. అదే చంద్రబాబు గారు 5,000 కోట్ల రూపాయల పెట్టుబడులు ఉన్న 500 కోట్ల పెట్టుబడులు ఉన్న పరిగెత్తుకెళ్తాడు ఇనాగరేషన్. లోకేష్ చంద్రబాబు గారు ఈయన వర్చువల్ ఇనాగరేషన్ చేస్తాడు. అంబానీలో అదానీలో వచ్చి కూర్చున్న ప్రచారం చేసుకోవడం రాదు. వీళ్ళకి వచ్చినది ఏంటంటే ఇది ఒక రాచరిక వ్యవస్థ వైసీపీది. అవన్నీ రొటీన్ అనే లెక్కన ఉంటారు. రాజకీయంలో చెప్పుకోవడం చేత కావాలి, చెయ్యంది కూడా చెప్పుకుంటారు వీళ్ళు. చేసినా చెప్పుకోవడం అతనికి రాదు. ఇప్పుడు ఏ డెసిషన్స్ నవరత్నాలు లేకపోతే ఈ వాలంటీర్ సంస్కరణ ఇట్లాంటిది చంద్రబాబు చేస్తుంటే 100 ఏళ్ళకి సరిపడా పబ్లిసిటీ ఉండేది. 100 ఏళ్ళకి సరిపడా. అదే ఎక్కడ ఎందుకండి, ఒక విలేజ్ ప్రాపర్టీ అంటే ప్రభుత్వపు ఆస్తి పెంచడం అంటే ఏంటి? వీళ్ళు అంటుంటారు చూడండి, మౌలిక సదుపాయాలు ప్రభుత్వ ఆస్తి పెంచడం. ప్రతి ఊరికి ఒక సచివాలయము, ఒక రైతు భరోసా కేంద్రము, ఒక వైద్య హాస్పిటల్, ఈ 3 వస్తే ఇది సంపద అవుతుందా అవదా? ప్రభుత్వ ఆస్తే కదా ఇది, సంపదే కదా. మెడికల్ కాలేజీలు వస్తే సంపద అవుతుందా అవదా? ఇంత 10,000 సచివాలయాలు